అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 2024వ సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగ ఎప్పుడు వచ్చింది, తేదీ, తిథి, పూజా సమయం, అక్షయ తృతీయ పండుగ యొక్క విశిష్టత, బంగారం, వెండి ఏ సమయంలో కొనాలి, బంగారం కొనలేని వాళ్ళు ఏవి సమర్పిస్తే అక్షయం వలె సంపద చేకూరుతుంది, పూర్తి సమాచారంతో వీడియో అనేది అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అక్షయ తృతీయ, అక్షయ అంటే తరిగిపోకుండా శాశ్వతంగా ఉండేది అని అర్థం అండి. అందుకని ఈ అక్షయ తృతీయ నాడు ఏ పని చేసినా, శుభకార్యం చేసినా, ఏదైనా సరే కొత్త వస్తువులు కొన్నా, ఏదైనా సరే మనం తలపెడితే అందులో ఖచ్చితంగా దిగ్విజయంగా అక్షయంగా పూర్తి చేస్తాము అనే ఒక నమ్మకం అండి. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే అదృష్టం కలిసి వస్తుంది అని చాలా వరకు ఈ అక్షయ తృతీయ నాడు బంగారం అనేది కొంటూ ఉంటారండి. అంతటి విశేషత ఉందండి ఈ అక్షయ తృతీయకు. ఇంకా ఇవే కాకుండా మరికొన్ని విశేషాలను కూడా నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తానండి. మన పురాణాల ప్రకారం వేదవ్యాసుడు మహాభారతాన్ని ఈ అక్షయ తృతీయ నాడే వినాయకునికి చెప్పి మహాభారతాన్ని మొదలుపెట్టిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజేనండి. అంతేకాకుండా పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ధర్మరాజుకి శ్రీకృష్ణుడు బహుకరించిన అక్షయ పాత్ర కూడా ఇచ్చిన రోజు ఈ అక్షయ తృతీయ రోజేనండి. అందుకని ప్రతి ఒక్క ఇళ్లల్లో కూడా వాళ్ళ పూజ చేసుకునేటప్పుడు అక్షయ పాత్రను తప్పకుండా ఈ రోజున పెట్టుకుంటే సిరి సంపదలకు లోటు ఉండదు అని అయితే చెప్తారండి. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలి అంటే మహాభారతంలో ద్రౌపదీదేవికి వస్త్రాపహరణ జరిగిన రోజు. ఆ సమయంలో ద్రౌపది శ్రీకృష్ణుని ప్రార్థించగా ద్రౌపదికి లెక్కలేనన్ని చీరలు ప్రసాదించి తన మానాన్ని కాపాడిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజేనండి. ఇంతటి విశేషత ఉందండి ఈ అక్షయ తృతీయకి. ఈ అక్షయ తృతీయ రోజున మనము తప్పకుండా ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని, అలానే కుబేరుణ్ణి, అలానే అక్షయుడైనటువంటి ఆ మహావిష్ణువునైతే తప్పకుండా మనం పూజించాలండి. ఇంత విశేషమైనటువంటి అక్షయ తృతీయ పండుగ 2024వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలి, మనం వాటి గురించి ఇప్పుడు తెలియచేస్తానండి. మనకైతే 2024వ సంవత్సరంలో అయితే మనకి శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తదియా తిథి విషయానికి వస్తే మనకి 2024వ సంవత్సరంలో మే 10వ తేదీన మనకి రెండు తిథులు అయితే కలిసి వచ్చాయండి. విద్యా తిథి, తదియా తిథి రెండు తిథులు అయితే కలిసి వచ్చాయి. విద్యా తిథి వచ్చేసి మనకి ఉదయం 6:12 వరకు అయితే ఉంటుందండి. తర్వాత మనకి తదియా తిథి వచ్చేసి రాత్రి తెల్లవారుజామున మనకి 5:03 వరకు అయితే ఉంటుందండి. అంటే మనకి మే 10వ తేదీన పూర్తిగా మనకి తదియా తిథి ఉంటుంది. మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయం టైంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున మనం ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి తదియా తిథి మనకి మే 10వ తేదీ శుక్రవారం రోజు ఉంది. కాబట్టి 2024వ సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగ మనము మే 10వ తేదీన శుక్రవారం రోజునైతే ఈ రోజు నక్షత్రం వచ్చేసి రోహిణి నక్షత్రం. మనకి ఉదయం 10:40 వరకు అయితే ఉంటుంది. ఈ రోజు శుభ సమయాలు, అశుభ సమయాలు చూసుకున్నట్లయితే అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి 12:38 వరకు అభిజిత్ ముహూర్తం అయితే ఉందండి. ఈ రోజు అమృత ఘడియలు అంటే శుభముహూర్తం వచ్చేసి మనకి రాత్రి 1:39 నుంచి 3:12 వరకు మనకి అర్ధరాత్రి అండి. ఈ సమయంలో అయితే మంచి సమయం అయితే ఉంది. తర్వాత ఈ రోజున బ్రహ్మ ముహూర్తం వచ్చేసి మనకి ఉదయాన్నే 4:13 నుంచి 5:01 వరకు మనకి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం అయితే ఉందండి. ఈ రోజున అశుభ సమయాలు చూసుకున్నట్లయితే రాహుకాలం ఉదయం 10:36 నుంచి 12:12 వరకు, యమగండం మధ్యాహ్నం 3:24 నుంచి 4:59 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:22 నుంచి 9:13 వరకు, తర్వాత మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేసి మధ్యాహ్నం 12:38 నుంచి 1:29 వరకు దుర్ముహూర్తం అయితే ఉందండి. వర్జ్యం చూసుకున్నట్లయితే సాయంత్రం 4:15 నుంచి 5:49 వరకు మనకి వర్జ్యం ఉందండి. మరి ఈ అక్షయ తృతీయ రోజున పూజ ఏ సమయంలో చేసుకోవాలి, వాటి సమయాలు ఇప్పుడు నేను తెలియచేస్తానండి. అక్షయ తృతీయ రోజున పూజ చేసుకోవాల్సిన పూజా సమయం ఉదయం 6 గంటల నుంచి 9:20, సాయంత్రం 5:55 నుంచి రాత్రి 9 గంటల లోపల మీరు ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చండి. ఈ రోజున బంగారం, వెండి కొనాల్సిన సమయం వచ్చేసి ఉదయం మీరు 10 గంటల లోపల ఎప్పుడైనా కొనవచ్చండి. లేదు అంటే సాయంత్రం మీరు 5:50 నుంచి మీరు రాత్రి 9 గంటల లోపల ఎప్పుడైనా సరే మీరు బంగారం అనేది కొనొచ్చండి. ఈ రోజు ఒకవేళ మీరు బంగారం ఏ సమయంలో సరే కొనాలి అని అనుకుంటే మీరు ఆ సమయంలో రాహుకాలం, యమగండం అవి లేకుండా చూసుకొని మీరు ఆ సమయంలో చాలా మంది బంగారం కొనలేని వాళ్ళైతే ఉంటారండి. వాళ్ళు ఏ వస్తువులను కొంటే మంచిది అంటే ఈ రోజున ఒక కొత్త ఉప్పు ప్యాకెట్ని అయితే మీరు తప్పకుండా తెచ్చుకుంటే లక్ష్మీదేవి
స్థిర నివాసం అయితే ఉంటుంది అని చెప్తారండి. చాలా శక్తివంతమైన రోజండి. ఎందుకంటే మనకి ఈ సంవత్సరం అక్షయ తృతీయ శుక్రవారం రోజు వచ్చింది. పైగా మనం ఆ రోజున మహాలక్ష్మీదేవిని ఎక్కువగా ప్రీతిగా పూజ అనేది చేస్తాం కాబట్టి ఈ రోజున మీరు కొత్త ఉప్పు ప్యాకెట్ని, కళ్ళు ఉప్పునైతే తెచ్చుకోవాలండి. సాల్ట్ కాదు, కళ్ళు ఉప్పునైతే మీరు ఇంటికి తెచ్చుకొని మీరు లక్ష్మీదేవి పూజలో పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. అంతేకాకుండా కొన్ని మంగళకరమైన వస్తువులండి, అంటే లక్ష్మీదేవి కటాక్షం కోసం బియ్యం, అలానే పప్పులు, ధాన్యాలు, లవంగాలు, యాలకులు, జువ్వాది పొడి, పచ్చకర్పూరం, కస్తూరి, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, ఇలా అమ్మవారికి సంబంధించినటువంటి మంగళకరమైన వస్తువులు ఏవైనా సరే మీరు ఇంటికి తెచ్చుకొని పూజలో పెట్టుకొని పూజ చేసినా కూడా మీకు చాలా మంచిదండి. ఈ రోజున ఏ వస్తువులను కొన్నా కూడా మనకి ఆ అక్షయం వలె సంపద అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది అని ఒక నమ్మకం అండి. కాబట్టి మీకు వీలున్నంత వరకు కనీసం చిన్న చిన్న వస్తువులైనా సరే తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇదండి ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో అక్షయ తృతీయ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలియచేశాను కదా అండి. నేను మరో వీడియోలో అక్షయ తృతీయ రోజున పూర్తి పూజా విధానం ఎలా ఆచరించాలో నేను తెలియచేస్తానండి. ఓకే అండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.